వైద్యం కోసం ఎదురుచూసే పేద ప్రజలకు ప్రభుత్వం ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. అలాగే రాబోయే రోజుల్లో జిల్లాలో క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య చికిత్సా కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్ను ప్రారంభించిన అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. నెల రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 25% వైద్యులు సిబ్బంది ఖచ్చితంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే జనరల్ ఆసుపత్రిలో సుమారుగా 7 కోట్ల సివిల్ వర్క్ పనులు, లిఫ్ట్ రిపేర్లు జరుగుతున్నాయని, ఇక వాటిని కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో రేంజర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ప్రారంభించాము. హెల్త్ బిల్డింగ్ నిజామాబాద్ లో 250 పడకల హాస్పిటల్, ఆ భవనాన్ని కూడా ఈ రోజు ఓపెనింగ్ చేసుకున్నాము. రివ్యూ మీటింగ్ జిల్లాలో ప్రైమరీ కానీ సెకండరీ కానీ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ జనరల్ హాస్పిటల్స్ కానీ ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ అవసరాలు, పేదవారికి అల్టిమేట్లీ పేదవాడిని కాపాడుకుని వైద్య సేవలు అందించే బాధ్యత మా ప్రభుత్వానికి రివ్యూ చేసుకున్నాము. అవసరాలు, సిబ్బంది, వైద్య సేవలు అందించే సిబ్బంది, డాక్టర్లే కానీ, నర్సులే కానీ, ఫార్మసిస్ట్లే కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడిషనల్ బెడ్స్, అంటే శాంక్షన్ బెడ్స్, ఫంక్షనల్ బెడ్స్ కావు. శాంక్షన్ బెడ్స్ 615, 650 ఉంటే ఫంక్షనల్ బెడ్స్ 250 ఉంటే కానీ ఇక అఫీషియల్ గా శాంక్షన్ కావాలి. దానికి అనుగుణంగా హాస్పిటల్ సర్వీసెస్ కూడా మనకు ఎక్కువ పెంచుకోవాలి. ఎక్విప్మెంట్, హెచ్ఆర్ఏ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ఎక్విప్మెంటే కానీ, టెస్టింగ్సే కానీ, డయాగ్నోసిసే కానీ, డయాలిసిసే కానీ, డ్రగ్సే కానీ, ఎంత ఇంటర్లింక్. గ్రామీణ ప్రాంతము 85